జై శ్రీరామ్. ఇప్పుడు మనం రాముల వారి జాతకాన్ని గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే కర్కాటక లగ్నంలో గజకేసరి యోగం అంటే ఈ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో నివాసం చేసేవాళ్ళు వెల్తియెస్ట్ పర్సన్స్. అక్కడే హంస మహాయోగం కూడా క్రియేట్ అయింది. హంస మహాయోగం వల్ల గురువు కర్కాటకంలో ఉంటే హంస మహాయోగం, గురువు చంద్రులు గజకేసరి యోగం. హంస మహాయోగం వల్ల చార్టెడ్ అకౌంటెంట్స్, యూనియన్ మినిస్టర్స్ అవుతారు. ఇంకొక రాజయోగము శశమహాపురుష యోగం. శశమహాపురుష యోగం దేనికి కారణం? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులకి కారణం. ఇంకొక రాజయోగము కుజుడు మకరంలో పరమోచ్చ, దీన్ని రుచక మహాయోగం అంటారు. రుచక మహారాజయోగం వల్ల హెవీ ప్రాపర్టీస్ ఉండే అవకాశం ఉంటుంది. శుక్రుడు పరమోచ్చలో ఉన్నాడు మీనంలో, సూర్యుడు మేషంలో పరమోచ్చలో ఉన్నాడు. ఇన్ని గ్రహాలు పరమోచ్చలో ఉండి ఇన్ని రాజయోగాలు ఉండి కూడా రాముల వారు వనవాసానికి కారణం బ్రాహ్మణ శాపం. బ్రాహ్మణ శాపాన్ని సూచిస్తున్న గ్రహాలు ఏంటి? కుజశనుల దృష్టుల కారణంగా బ్రాహ్మణ శాపం అనేది మనకి సూచిస్తుంది. మనము హిస్టరీలో చూస్తే దశరథ మహారాజు బ్రాహ్మణ కుమారుడిని చంపడం వల్ల బ్రాహ్మణుడు కుమారుడికి వాళ్ళ తల్లిదండ్రులకి వియోగం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళ తండ్రి శాపం పెట్టడం వల్ల దశరథ మహారాజుకి రాముల వారికి వియోగం కలుగుతుంది. అదే మన వనవాసం. ఈ వనవాసం బ్రాహ్మణ శాపం వల్ల వచ్చింది కాబట్టి దీని నివారణకి రామేశ్వరంలో శ్రీరాముడు వ్రతమాచరించి లంకేశ్వరునితో యుద్ధం చేసి గెలిచి అయోధ్యకు వస్తాడు. ఇదే మన రామాయణం మనకు తెలుపుతుంది. అందుకనే మనందరం రాముల వారి కోసం బోలో సియావర రామచంద్రకి